బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా బీఆర్ఎస్ ముఖం చాటేసిందన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్, హరీష్ చెప్పినట్టుగా ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ తప్పించుకునేందుకే బీజేపీతో కలిసిపోయారని ఆరోపించారు. సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటేయవచ్చావంటేనే నీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది. కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని. దాంతోపాటు హరీష్ రావు, సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని, వారి కుటుంబాలు బంగారమయమయ్యాయని. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు? రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడుకుందు, కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని, తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు.